సో నెక్స్ట్ ఇక స్వేచ్ఛ చూద్దాం. స్వేచ్ఛలో మనకి ప్రధానంగా కనపడుతున్న వార్త తమిళ్ వర్సెస్ తెలుగు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సౌత్ పాలిటిక్స్. ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణ, విపక్షాల తరపున సుదర్శన్ రెడ్డి. ఎవరి బలం ఎంత? సౌత్ నేతలకు ప్రాధాన్యంపై తీవ్ర చర్చ. సౌత్ నేతలకు ప్రాధాన్యత ఏం లేదండి ఇక్కడ తొక్క. ఇప్పుడు నిజంగా సౌత్ నేతలకి ప్రాధాన్యత ఇవ్వాలంటే రాష్ట్రపతి అభ్యర్థి కోసం ఇవ్వాలి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి కోసం ఇచ్చి సౌత్ నేతలకు ప్రాధాన్యత అంటే ఏముంది దీంట్లో? నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీలకు కావచ్చు, సౌత్పై అంత ప్రేమ ఉంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగానో, ప్రధాన అభ్యర్థిగానో, ఇట్లా రాష్ట్రపతి అభ్యర్థిగానో ఇట్లాంటి వాటికి పెట్టాలి. ఉపరాష్ట్రపతికి పెట్టి మాకు తెలుగు రాష్ట్ర సౌత్పై ప్రేమ పొంగి పొరలుతుందంటే ఎవడికి? విషయం ఏంటంటే ఇది కూడా ఊరికే నామకే వస్తే పెట్టారు అంతే. తెలుగు వ్యక్తిని ఆయన గెలవడం తెలుసు వాళ్ళకు కూడా. ఎందుకంటే ప్రస్తుతం దీంట్లో ఉంది ఎంత? 782 మంది కావాలండి. మొత్తం ఉంది 782 మంది సభ్యులు. సో దీంట్లో ఒక అభ్యర్థి గెలవాలంటే ఖచ్చితంగా కావాల్సింది ఎంతమంది? 382 మంది కావాలి. ఓకే, ఎన్డీఏ బలం చూస్తే మనం లోక్సభలో 293 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో 129 మంది ఎంపీలు ఉన్నారు. అంటే మొత్తం 482. అంటే వీళ్ళకి కావాల్సిన దానికన్నా 40 మంది ఎక్కువ ఉన్నారు. టీడీపీ లాంటి పార్టీయో, లేకపోతే నితీష్ కుమార్ లాంటి పార్టీయో డ్రాప్ అయినా సరే వీళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. ఇండియా కూటమి తెలుగు వాళ్ళ పరువు తీస్తానుకో, తెలుగు అభ్యర్థి ఓడిపోయాడని చెప్పడానికో పెట్టారు తప్పించి తెలుగు అభ్యర్థి అక్కడ ఉండటం వల్ల ఉపయోగం ఏం లేదు, గెలవడు ఆయన. హైకోర్టుకు కేసీఆర్ వెళ్ళబోతున్నారంటే కాళేశ్వరం నివేదిక కొట్టేయండి, మా విజ్ఞప్తులను కమిషన్ పరిగణలోకి తీసుకోలేదు. పిటిషన్లు దాఖలు చేసిన కేసీఆర్, హరీష్ రావు. రిజిస్ట్రీ పరిశీలనలో పిటిషన్లు. సొంత నిర్ణయాల వల్ల మేడిగడ్డ కూలిందన్న కమిషన్. సో పిటిషన్ వేశాడు, భయపడుతున్నాడు ఆయన. మాట్లాడడం దాని గురించి. ఇక సర్వేలతోనే సరి, గ్రౌండ్కి వెళ్ళేది ఎప్పుడు? పాపం గ్రౌండ్కి వెళ్తానికి ఉండాలి కదా వాళ్ళకి, లేరు కదా. ఎక్కడున్నారు లీడర్లు? మొత్తం ఒక్కొక్కరు జారిపోతూ ఉండే. నెక్స్ట్ వార్త, బియ్యం మింగేసిన మిల్లర్లు. రంగారెడ్డి జిల్లా తనిఖీలతో వెలుగులోకి. ఒక మిల్లులోనే 7.10 కోట్ల ధాన్యం పక్కదారంటండి. 2 ఏళ్ళు దాటినా బియ్యం ఇవ్వని వైనం, కేసు నమోదు. నెక్స్ట్ ఏంటి? ఏముంది, వాడు పారిపోయాడు. వాళ్ళు అందరూ విదేశాలు పారిపోయారు, ఇక్కడ ఎవరు లేరు, ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా.